గణపతిని మన్నించిన శివుడు. ఇప్పుడు ఈ స్టోరీ గురించి తెలుసుకుందాం. శ్రీవారు విజయం చేయుచున్న శుభవార్త వినిన పార్వతి ఆనందించింది. అలాగే సాలంకృతయై స్వామికి స్వాగతం ఇయ్యాలనుకుంది. అయితే అప్పుడు నలుగుపిండితో బొమ్మను చేసి ప్రాణం పోసి గుమ్మంలో కాపుండా నియమించి లోపల స్నానం చేస్తుంది. అదే సమయంలో ఇంటికి వచ్చిన శివుడు సరాసరి లోపలకు వెళ్ళబోయాడు. అయితే అప్పుడు బాలుడు ఆయనను అడ్డగించాడు. విజయోత్సహాలలో ఉన్న శంకరుడు ఈ బాలుడెవరనని యోచింపకుండానే శూలంతో తల నరికి వేశాడు. స్నానం చేసి వచ్చిన పార్వతి చనిపోయిన చిన్న కుమారుని చూసి ఏడ్చింది. మృతబాలుడు కొడుకేనని తెలుసుకొనిన శివుడు భార్యను ఓదార్చిన తరువాత ఏనుగు తలనంటించి పసివానిని బ్రతికించాడు. అతని పేరే వినాయకుడు. ఆ విధంగా వినాయకుని వాహనం ఎలుక. భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయక చవితి పండుగ. ఇదియే గణపతిని మన్నించిన శివుడు కదా.